समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్యామలయ్య గారు ఎక్కడ తడబడుతున్నారు చెప్పండి. ఇక్కడ తడబడతలే స్వామి, అది నాకు తెలిసింది ఆ భగవద్గీతలో కూడా చదువుతా అప్పుడప్పుడు. భగవద్గీతలో కూడా కొంత దాన్ని ఉంది కాబట్టి ఆ రకంగా అది దాన్ని చెప్తే మునిజీ అది కాదు అంటున్నాడు. అంటే మీరు ఏం చెప్పారు అది చెప్తే దాన్ని బట్టి అది అవునా కానా అనేది తెలుస్తుంది. అనాది అవుటచే నిర్గుణుడు అవుటచే అవినాశి అయిన పరమాత్మ శరీరమందుండి కూడా ఏమి చేయడం శరీర గుణదోషాలచే అంటబడడు పరమాత్మ. అది చెప్పిన. ఇప్పుడు శరీరమందుండి శరీరం గుణదోషాలకు వర్తించడు అన్నట్టుగా అది దాన్ని అంటబడడు. ఇప్పుడు శరీరం ఉండడం శరీర గుణాలకు, శరీరం భగవంతుడికి శరీరం లేదు కదా. భగవంతుడు అకాయం, యజుర్వేదము 40వ అధ్యాయం 8వ మంత్రంలో చెప్పబడింది ఏంటంటే అకాయం, అతనికి శరీరం లేదు. అస్నావిరం, నరనాడుల బంధనం అతనికి లేదు. అవ్రణం, అతనికి గాయం కాదు. గాయం కావాలంటే శరీరం ఉండాలి, నరనాడులు ఉండాలి అంటే శరీరం ఉండాలి. అతనికి శరీరం లేదు కాబట్టి శరీరం ద్వారా అభివ్యక్తము కాడు. భౌతిక పరకంగా అతడు అనుభవపేతంగా తెలుస్తాడు కాబట్టి అతన్ని వేదములలో ఎక్కువ శాతం మాయా స్వరూపుడు అని చెప్పి చెప్పడం జరిగింది. మాయ ద్వారా అన్నీ చేసేది, అన్నీ చేస్తున్నాడు, అంతటా ఉంటున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి మాయా స్వరూపుడు. అతడు ఈ యొక్క చర్మచక్షువులకు, ఈ స్పర్శేంద్రియానికి, ఈ చెవుల వెనికిడి శక్తికి, మరియు ఈ యొక్క బుద్ధి యొక్క దానికి, చిత్తం యొక్క చింతనకు అతడు అందుతాడు. అంటే అతన్ని ఒక పరిధిలో బంధించిన వాళ్ళం అవుతాం. అతని అనంత స్వరూపాన్ని మనము ఒక సీమితం, ఒక పరిధిలో, ఒక సంకుచితముగా అభివ్యక్తపరుస్తున్నాం. అందు గురించి మన భాషకు అందని వాడు అనంత స్వరూపుడు. సరే, ఇక ఈ ప్రసంగాన్ని ఇక్కడ వదిలేస్తే నిన్నటి దాంట్లో ఆత్మకైతే సరిపోతుంది అనుకుంటుంది. ఏకదేశీ కాబట్టి ఆత్మకు వర్తిస్తుంటది, కానీ పరమాత్మకు వర్తించదు. పరమాత్మ అనంత స్వరూపుడు కాబట్టి పరమాత్మకు వర్తించదు. ఈ యొక్క భాష అనేటువంటిది పరమాత్మకు వర్తించదు, జీవాత్మకు వర్తిస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడు, ఓమాచార్య చెప్పండి, భగవంతుడు శరీరంలో ఉండి శరీరం యొక్క గుణధర్మాలకు అంటడు అని ఉద్దేశం కావచ్చు. శరీరం యొక్క గుణధర్మాలు అంటే శారీరక భాషకు అందనివాడు. జీవుల ఉంటున్నాడు కదా ఆచార్యజీ, శరీరంలో ఉండడు, అంటకుండా ఉన్నాడని అర్థమేమో. అంతే 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 అంతే. ఉమ్మర్ బిరులాగా ఉంటాడు. అదే ఓకే, యథార్థం అది. జీవాత్మ గుణధర్మాలకు అంటకుండా ఉంటున్నాడు. జీవాత్మ గుణధర్మాల కంటే భగవంతుడు జీవాత్ముడు అవుతాడు కదా, సర్వవ్యాపకుడు ఎట్లా అవుతాడు, సర్వజ్ఞుడు.
అదే అదొక సంబంధమే లేదు. సంబంధం లేదు. నిర్గుణుడు కదా భగవంతుడు. అదే ఇక అది పరమాత్మ గురించి స్వామి. ఆత్మ గురించి ఏ విధంగా సర్వత్రా వ్యాపించు ఆకాశము సూక్ష్మత్వము కలిగిన లౌటచే అంటబడదో అట్లనే దేహమందంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నిర్గుణుడౌటచే శరీర గుణములచే అంటబడడు అంటున్నాడు. కాదు, ఆత్మ నిర్గుణుడు కాదు, ఆత్మ పరమా- సగుణుడు. పరమాత్మ కూడా సగుణుడు, లక్షణాలు ఉన్నాయి ఆత్మకు. పరమాత్మ కూడా సగుణుడు, నిర్గుణుడు. అది ఒక సభలో దయానంద సరస్వతిని నిలదీసి అడిగారనమాట. ఇతన్ని ఏ రకంగా నిన్న పరాభవం పొందించాలి, ఓడించాలి అనేటువంటిది. నువ్వు జ్ఞానుడివా అజ్ఞానుడివా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నేను జ్ఞానవంతుణ్ణి తెలివైన వాడిని అని అన్నాడు అనుకో, నీలో అహంకారం చాలా ఉంది, నువ్వు అహంకారాన్ని జయించలేవు, నువ్వెట్లా సన్యాసి అవుతావు అని ఆ రకంగా. ఇక లేదు నేను అజ్ఞానిని అంటే, నీ దగ్గర జ్ఞానమే లేదని నువ్వు స్వయంగానే చెప్పుకుంటున్నావు, ఇక నువ్వు మాతో తర్కం ఏం చేస్తావు, నువ్వు సరిగా ఒప్పుకో అని చెప్పేసి అట్లా అని అంటే, అప్పుడు దయానంద సరస్వతి ఏమంటాడంటే, కొన్ని విషయాల్లో నేను జ్ఞానవంతుని, కొన్ని విషయాల్లో అజ్ఞానవంతుని చెప్తుంటాడు. ఇక వాళ్ళకు తల పట్టుకునే పని. ఒక అతను అడిగాడు, ఏ విషయంలో మీకు జ్ఞానం ఉన్నది, ఏ విషయంలో మీకు జ్ఞానం లేదు అని అంటే, ఈ యొక్క వేదాది సత్యశాస్త్రాల్లో నాకు నైపుణ్యం ఉన్నది, దాంట్లో నేను జ్ఞానవంతుడే. ఇక స్త్రీ శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మాసిక ధర్మం అవడము, ఈ సంతానాన్ని కనడం, దాంట్లో నేను నితాంత అజ్ఞానిని అని చెప్పాడు. అనేసరికి ఇక వాళ్ళకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అనమాట. అంత అది అంటే వాళ్ళకు ఈ రకంగా సమాధానం వస్తుందని వాళ్ళ కళలో కూడా ఊహించలేదు. అందు గురించి ఈ భగవంతుడు సగుణుడు, నిర్గుణుడు. ఈ సగుణోపాసన, నిర్గుణోపాసన ఇక్కడ మనకు ఆర్య సమాజం 2వ నియమాల్లో చెప్పడం జరిగింది. అందు గురించి భగవంతునిలో సగుణము, నిర్గుణం సత్యార ప్రకాశంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతునిలో ఈ యొక్క కేవలం నిర్గుణుడని, కేవలం సగుణుడని వాదించడం సరైనటువంటిది కాదు. ఓ మాచారి, సగుణుడు నిర్గుణుడు అంటే వ్యాఖ్యానం ఏ విధంగా చేస్తున్నారు పండితులు అంటే, సా అంటే గుణములతో కూడుకున్నటువంటిది, నీ అంటే గుణము లేనిదని చేస్తున్నారు. అది తప్పు వ్యాఖ్యానం. అది సత్యం, మీరు చెప్పేది సత్యం. తర్వాత ఈశ్వరుని యొక్క గుణాలతో కూడుకున్నటువంటి సగుణుడు అనబడతాడు. జీవాత్మకు ప్రకృతి గుణాలు లేదు కాబట్టి నిర్గుణుడు అనబడతాడు. అది రాసని తెలుసుకోవాలి. అంతే అంతే. ఇప్పుడు నిన్నటి ప్రకరణంలో అర్థమైతే ముందుకు పోదాం, లేదంటే దాంట్లో సందేహాన్ని వ్యక్తం చేయండి. ఈ యొక్క చావులో దేహ వియోగం జరుగుతుంది, పరకాయ ప్రవేశంలో దేహం నుంచి బయటకు పోతుంది. దేహ వియోగము, దేహం నుంచి బయటకు పోవడం, ఇవి 2 కారణాలు. ఒకటేమో ఇల్లు విడిచిపోవడము, ఏదైనా పని మీద బయటకు పోవడం. ఇల్లు విడిచిపోవడం అంటే ఆ ఇల్లు విడిచిపెట్టి, ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆ ఇల్లు విడిచిపెట్టాలి అని అంటుంటారు, లేదంటే చనిపోతే ఆ ఇంట్లోంచి తీసేస్తారు. అంటే ఏ సంబంధం ఉండదు అన్నట్టుగా. అదే పని మీద బయటకు పోతే ఏంటంటే అంత సంబంధం అంతా ఇక్కడే ఉంది, ఏదో కొద్దిగా అవసర నిమిత్తకంగా అటు పోయి ఇటు రావడం, ఇది పరకాయ ప్రవేశం ఉంది. ఇక చనిపోవడము అనేటువంటిది ఇల్లు విడిచిపెట్టిపోవడం. ఇది పట్టుకుంటున్నారా రహస్యాన్ని? ఆచారి, పరకాయ ప్రవేశానికి వేదములో ప్రమాణం ఉందా? పరకాయ ప్రవేశానికి వేదంలో ప్రమాణం ఉందా అంటే, ఈ వేదము అనేటువంటిది మూల సూత్రంగా ఉంది కాబట్టి నిగూఢమైనటువంటి భాషలో ఉంది. దానికి మనం వ్యాఖ్యానం చేయాలంటే చాలా చేయొచ్చు. ఇప్పుడు ఈ విషయంలో దయానంద సరస్వతి మరియు పతంజలి మహర్షి ఈ పరకాయ ప్రవేశం గురించి ఎక్కడైతే చెప్పారో అవి వేద మూలకంగానే చెప్పారు. అయితే ఈ యొక్క పతంజలి మహర్షి చెప్తున్నటువంటి ఈ పరశరీరావేశ అనేటువంటిది ఈ ఉన్నది కాబట్టే, విద్య ఉన్నది కాబట్టే దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఆచరణహీనంగా ఉన్నట్టయితే,
ఆచరణహీనంగా ఉన్నట్టయితే దానిని చెప్పడం జరగదు. మళ్ళీ అదే ఆచరణహీనంగా ఇందాక వారు శ్యామలయ్య గారు ఒక వ్యక్తి భగవద్గీత అభిప్రాయం రాస్తే అది వారు భగవద్గీత మీద అనే శ్రద్ధతో వారు చెప్పారే కానీ ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం తప్పున్నదని వారు గ్రహించలేకపోయారు. అది వారు చెప్పగానే మీరు వెంటనే తప్పని ఏ రకంగా అనేశారో, ఈ ఋషులు అనేటువంటి వారు ఒకరి అభిప్రాయాన్ని చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా దాన్ని ఆచరణ చేసి చూసి చెప్తారు. ఎందుకు అని అంటే ఎవరో ఎక్కడో రాసింది ఇక్కడ ప్రామాణికం కాదు. మన ప్రసంగంలో వస్తుంది, మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఈ పతంజలి మహర్షి చెప్తున్నటువంటి దాన్ని, పతంజలి మహర్షి చెప్పినటువంటి అభిప్రాయాన్ని దయానంద సరస్వతి సమర్థించడం, పతంజలి మహర్షి చెప్పినటువంటి దానికి వ్యాఖ్యానం వ్యాస మహర్షి దాన్ని వ్యాఖ్యానించడం, విస్తృతంగా చెప్పడం. కాబట్టి ఇది వేదమంత్ర ప్రమాణపూర్వకంగానే ఉంటుంది. కాబట్టి ఈ దీంట్లో దోషం అనేటువంటిది ఏమిటి, అప్రమాణికం అనేటువంటి దానికి దోషం అనేటువంటిది ఏమిటి? అది దోషం వస్తే ప్రమాణాన్ని మనం వెలికి తీయవచ్చు. మనకు దీంట్లో ఏమి దోషం కనబడుతుంది, ఏమి అవ్యావహారికంగా మనకు కనబడుతుంది? ఓమాచార్య, దోషం ఏమిటంటే ఒక శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ పరకాయ ప్రవేశ విద్య నేర్చుకొని ఇతరుల శరీరంలోకి వెళ్ళి చేయకూడని పనులు చేస్తున్నాడు. అది దోషం కాదా? చేయకూడని పనులు అంటూ ఇతరుల శరీరం నుండి వచ్చినటువంటి ఆత్మ, అది ఒక ఉదాహరణ చెప్పండి. ఏ శరీరంలోకి ఎవరి ఆత్మ వచ్చింది, ఆ శరీరం కొత్తగా వచ్చినటువంటి శరీరంలో ఇంకొక శరీరం నుండి వచ్చినటువంటి ఆత్మ చేయకూడని పనులు ఏం చేస్తుందో చెప్పండి. మరి ఈ చేయకూడని పనులు ఈ ఆత్మ చేస్తున్నప్పుడు ఆ ఆత్మ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎందుకు ప్రతిక్రియ వ్యక్తం చేయట్లేదు? అసమర్థత ఉదాహరణ చెప్పండి. ఎవరిది, ఎక్కడ చూసారు? వ్యవహారం అంటే మీరు చెప్పిన ఉదాహరణ ఉంది కదా, మీరు నిన్న పెట్టారు కదా. చెప్పండి, అందులో ఏం చేశారు? నిన్న పెట్టిన ఉదాహరణ లోపల అప్పుడు ఇద్దరి సంవాదం లోపల చివరిగా ప్రశ్న ఆమె అడుగుతుంది కదా. అవును, అతను పరకాయ ప్రవేశం చేసింది ఆ విద్యను పట్టుకోవడానికి. అది చేయకూడని పని ఎలా అవుతుంటే ఒకటి. ఇంకా రెండవది ఏంటంటే అక్కడ చూపించినటువంటి అవైదికము అసైద్ధాంతికం ఏంటంటే అది ఆ రాజు చనిపోయాడు, పులి చంపేయడం ద్వారా చనిపోయాడు. చనిపోయిన శరీరంలో చొచ్చుకొని రావడం అనేటువంటిది ఇది అవైదికం, అసైద్ధాంతికం. దీనికి అందరూ ఒప్పుకుంటారు. దీనిని ఎవ్వరు కూడా సిద్ధింప చేయలేరు. ఆ రాజు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు రావచ్చు, శరీరం సక్రియంగా ఉన్నప్పుడు వచ్చి ఆ జీవాత్మకు సహకరించడం ఇది సంభవం అవుతుంది. కానీ ఆ ఆత్మ నైమిషారణ్యములోనే ఆ పులి చంపేస్తే అక్కడే జీవాత్మ శరీరం నుండి వేరైపోయినప్పుడు ఇంటికి ఆ రాజభటులు శవాన్ని తీసుకొచ్చారు. శవములో ప్రవేశించి మళ్ళీ సజీవంగా బ్రతికి ఉండడం అనేటువంటిది అసంభవం. ఇది అవైదికం. ఈ శవములో ప్రవేశించి అది బ్రతికి ఉండడం అనేటువంటిది. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఈ అంబానీ లాంటి వాళ్ళు చాలా సుసంపన్నులైనటువంటి ధనం అంటే వారికి ఒక లెక్కే లేదు. అంతగా సంపాదించినటువంటి ధనం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఎవరైతే ఆత్మీయులు చనిపోతారో వాళ్ళను బ్రతికించడానికి మార్గము ఉన్నది అని అన్నప్పుడు వాళ్ళు ఎవరైతే బ్రతికిస్తారో వారు ఎంత బరువైతే ఉన్నారో అంత బంగారంతో కొలవడానికి, వజ్రాలతో తూకం వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు బ్రతికించు చాలు అనేటువంటిది. అక్కడ పరకాయ ప్రవేశంతో బ్రతికిస్తావో, నువ్వు ఏ రకంగా బ్రతికిస్తావో మాకు అనవసరం, మా ఆత్మీయులు బ్రతకాలి. అది సంభవం కాదు. ఆ రకంగా సంభవం అయితే ప్రపంచంలో జరగకూడని అనర్థాలు ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు కోర్టు కేసులలో అన్ని సాల్వ్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైలుని పేల్చేశారు, అక్కడ ఇప్పుడు కుంభమేళ లాంటి జాతరలో
తొక్కిసలాటలో కొన్ని వందల మంది చనిపోయారు. దీనికి కారణం ఎవరు? వారిని పట్టుకొని ప్రభుత్వం బ్రతికించి నువ్వు ఎందుకు చేసావు, ఎట్లా చేసావు అని చెప్పేసి కారణాన్ని కనుక్కున్నారనుకోండి, ఇప్పుడుగా నేరాలు చేసేవారు, ఈ ఘోరాలు చేసేవారు వాళ్ళందరిగా మనం ఎట్లయినా అది మనల్ని మనం రక్షించుకోలేము, పట్టుబడతామని చెప్పేసి అదే అవుతుంటుంటది. ఈ కర్మఫల సిద్ధాంతం అంతా కుంటుపడిపోతుంటుంటది. ఎందుకని తప్పు చేసినటువంటి వారికి శిక్షించడం. మళ్ళీ ఈ యొక్క స్త్రీ జీవితం, ఈ యొక్క నపుంసక జీవితం, వీళ్ళదంతా ఈ కర్మఫల సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉంది. కర్మఫలం చేసింది కర్మ ఏ జన్మలో చేశారో కాబట్టి ఆ రకంగా ఈ ధనవంతులు, ఈ పేదవాళ్ళు, ధనం ఇచ్చేవారు ఎవరు, తీసుకునేవారు ఎవరు, ఈ యొక్క గుడ్డితనం ఏంటిది, మూగతనం ఏంటిది, ఒకరు డ్రైనేజ్ నింపడం ఏంటి, ఇంకొకరు దాంట్లో దిగి దాన్ని శుద్ధి చేయడం ఏంటి, అందరూ ఆత్మలే అయినప్పుడు ఈ రకంగా ఇది కర్మఫలానికి వర్తిస్తుంటది. అంతేగాని ఈ యొక్క పరకాయ ప్రవేశంతో ఆ మృత శరీరంలోకి వచ్చిందనేది అవైదికం. మృత శరీరంలోకి రావడం, బ్రతికించడం అదే అవైదికం. అంతేగాని ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇక్కడైతే అవైదికం ఏమీ లేదు. మనకు సిద్ధుల ప్రకరణంలో, యజుర్వేదంలో చాలా వరకు సిద్ధుల ప్రకరణంలో ఉన్నాయి. ఈ రాయిలోంచి బయటకు పోవడం, నీళ్లపై నుంచి నడవడం, మరియు ముళ్ళ కంచెల మీద గాని బురద మీద నడిచినా కూడా బురద అంటకుండా ఉండడం, గాలిలో ఇది ఈ యొక్క కనబడకుండా ఉండడం, ఇవన్నీ సిద్ధులకు సంబంధించినటువంటివి. అందుకే దయానంద సరస్వతి కూడా మనల్ని సమర్పణ భావంలో సద్య సిద్ధిర్భవేన్నః, ఈ యొక్క ఈ ఏంటంటే ధర్మార్థ కామమోక్షముల సిద్ధిని, ఈ సిద్ధులు అనేటువంటివి మనం పొందాలి. సిద్ధులు లేవు అని చెప్పేసి ఆర్య సమాజం కొట్టిపడేస్తుంటారు. కానీ దయానంద సరస్వతి మాత్రం అక్కడ చూపిస్తున్నాడు. యజుర్వేదంలో ఈ సిద్ధుల గురించి ప్రకరణలో వచ్చింది. ఇదే పతంజలి మహర్షి కూడా చెప్తున్నాడు. అంతర్ధానమైపోవడం, మరియు గాలిలో కనపడకుండా పోవడం, ఈ రాయిలోంచి రావడం, నీటిపైన నడవడం, ఇవన్నీ ఉన్నాయి సిద్ధులు. సాధనతో కూడుకున్నటువంటివి. కేవలం ఇప్పుడు మనం సమయానికి రావడానికే వస్తానులే, ఓం ప్రకాష్ ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు ఆలస్యంగా వస్తున్నారు, అందరూ ఉన్నప్పుడు విషయం ప్రస్తావిస్తే బాగుంటుందని చెప్పేసి ఓం ప్రకాష్ ఉద్దేశం. అందుకే కొద్దిగా వెనుక పట్టుబడుతున్నారు. మీరేం చేస్తున్నారు అంటే ఆచార్య గారు వెనుక తర్వాత వస్తున్నారు కదా, మనం ఇంకా తర్వాత వస్తున్నామని సమయానికే రాలేకపోతున్నారు. ఇక్కడ దానికి మళ్ళీ పూర్వాభ్యాసానికి అయితే ఉండట్లేదు, ఒక 4-5 ఉంటున్నారు. మిగతా వారికి మరి పూర్వాభ్యాసం చేయాలి కదా, అభ్యాసం చేస్తేనే ఆచరణకు ఉంటుంటాయి కదా. నిన్న బాలరాజు గారు ఏమంటున్నారంటే ఈ ఉత్తమాతల మాటలు చెప్తున్నారు, ఆచరణ యుక్తంగా మనం ఎదురెదురు కూర్చొని సాధన చేసినప్పుడే ఇది సిద్ధిస్తూ ఉంటుంటది, సాధనమయంగా రావాలి అని అంటుంటారు. ఇప్పుడు మరి కార్యక్రమం చేయడానికి ఈ మనోరంజనం ఏంటంటే శ్యామలయ్య గారిని ఆశ్రమానికి వచ్చి మరి రాబోయే కార్యక్రమం గురించి చర్చిద్దాము అని అంటే వారు రారట. దీంట్లో మనోరంజన వారు చెప్తున్న సమాధానం ఏంటంటే నాకు పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది, ఆ కేసుకు పోవాలి, పంచాయతీ వాళ్ళు పిలుస్తున్నారు, అందరు అక్కడ కూర్చున్నట్టు పోవాలి. అంటే వారిని పిలవాలంటే పోలీస్ స్టేషన్లో కేసు అయినా పెట్టాలి, లేదంటే 4 కూర్చుని పెట్టి పంచాయతీ అయినా పెట్టాలి, అయితే వస్తారు, లేకపోతే రారన్నట్టు. అంటే ఇది సరైనటువంటి కాదు. ఆశ్రమం ఉంది, ఆత్మ గురించి జరుగుతున్నటువంటిది, ఇది నేను నాది అనేటువంటి గమనిస్తున్నారా శ్యామలయ్య గారు? అందుకని ఇది ఆశ్రమంది, ఇది నాది, ఆత్మకు సంబంధించినటువంటిది. ఈ పంచాయతీ లోకము, ఈ ప్రాపంచిక వ్యవహారం అంతా ఏంటంటే ఇది ఒక వైకల్పికంగా, ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా, ఇది సమష్టిగా, ఆశ్రమం సమష్టిగా సార్వజనికంగా వర్తిస్తుంది, ప్రపంచానికి అంతటికి వర్తిస్తుంటది. ఇంటి గొడవలు, కుల పంచాయతీ అది అక్కడి వరకే పరిమితం, అక్కడి వరకే సీమితమైన దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ ఆ సార్వజనికమైన దానికి ఇవ్వట్లేదు. అది అలా ఆ రకంగా పరిస్థితి ఉన్నది. అందుకని ఇక్కడ ఈ పరకాయ ప్రవేశంలో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరానికి వస్తున్నప్పుడు ఏ శరీరంలోకైతే వస్తుందో ఆ శరీరంలో ఆత్మ ఉంది, ఆ శరీరం యొక్క ఆత్మ ఉంది. ఆ శరీరం యొక్క ఆత్మ ఉండగానే ఈ యొక్క ఆత్మ వచ్చేసి ఇప్పుడు మనం చుట్టపు చూపుగా వచ్చినప్పుడు ఇంటి యజమాని, కఠోపనిషత్తు సారాంశం ఏంటంటే ఇంటి యజమాని యముడు లేనప్పుడు నచికేత వచ్చాడు, యముడు లేనప్పుడు నచికేత వచ్చాడు. కాబట్టి
ఈ యముడు గృహస్థుడు లేని సమయంలో వచ్చినటువంటి బ్రహ్మచారి గృహస్థుని అనుపస్థితిలో గృహస్థుని యొక్క ద్రవ్యాన్ని ఉపభోగించడం అది పొరపాటుగా భావించి ఉపవాసంగా ఉన్నాడు కాబట్టి యముడు వచ్చిన తర్వాత గృహస్థుడు వచ్చిన తర్వాత గృహస్థుని యొక్క అనుపస్థితిలో ఈ యొక్క బ్రహ్మచారి వచ్చి నిరాహారంగా ఉండడం అది గృహస్థునికి ఒక అభిశాపం లాంటిది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మచారులు తపస్సు చేస్తుంటారు కాబట్టి వారి అభిశాపం నాకు వర్తించకూడదు, అందు గురించి వారిని తృప్తి చేయాలని చెప్పేసి యముడు వచ్చేసి నచికేతునికి నువ్వు 3 వరాలు కోరుకో అని చెప్పేసి చెప్పినటువంటి కథాంశం కఠోపనిషత్తు సారాంశం. ఇక్కడ మన ప్రకరణంలోకి వస్తే ఈ పరకాయ ప్రవేశం అనేటువంటి దాంట్లో ఈ యొక్క శంకరాచార్య గారు శవముల్లో పొలచేది పరకాయ ప్రవేశం చేసి బ్రతికించాడు అనేటువంటిది అవైదికం. అవైదికం ఎందుకు అని అంటే ఇక్కడ భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ ఖండించబడుతుంది, ఆ రకంగా ఖండించబడుతుంది. కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క ఈ జీవాత్మల యొక్క 84 లక్షల జీవాత్మల యొక్క శరీరంలోని వ్యవస్థ ఏంటంటే జీవాత్మ ఉన్నప్పుడు నిర్మాణ దశగా పోతుంది. జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు నిర్మాణ దశగా గుండె పనిచేస్తుంది, రక్తం ప్రసరణ జరుగుతూ ఉంటుంటది, మాంసము కొత్త మాంసం పుడుతూ ఉంటుంటది, శరీరానికి ఆయుష్ ఉంటుంటది జీవాత్మ ఉన్నప్పుడు. అక్కడ నైమిషారణ్యములో పులిని వేటాడడానికి వెళ్ళినటువంటి ఆ రాజు అక్కడ చంపేస్తే అక్కడ నుంచి నైమిషారణ్యం నుంచి రాజ్యానికి రాజభవనానికి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంటది? ఇంతవరకు ఆ గుండె ఆ ఆత్మవియోగం పొందినటువంటి ఆ శరీరంలో గుండె ఆగిపోయి రక్త ప్రసరణ అంతా ఆగిపోయిన తర్వాత ఈ యొక్క శంకరాచార్య గారి ఆత్మ ఏ రకంగా ప్రవేశించింది, ఎక్కడ ప్రవేశించి ఈ యొక్క శరీర తంత్రంలోకి వెళ్ళి ఆ రకంగా ఉంటే ఇదివరకు రాజు యొక్క ఆచార వ్యవహారం వేరు. ఇప్పుడు శంకరాచార్య గారు ఒక సాధు సన్యాసి జగద్గురు అని పేరు ప్రఖ్యాతి గాంచాడు కాబట్టి శంకరాచార్య గారి ఆత్మ గుణకర్మ స్వభావాలు వేరు. ఇప్పుడు అలవాటైనటువంటి ఒక వ్యవహారం, అలవాటు కానటువంటి ఒక వ్యవహారం ఇప్పుడు వ్యావహారికంగా చూపించడం జరుగుతుంది. ఏంటంటే విద్వాంసుల సాంగత్యంలో ఉన్నటువంటి వారు విద్వాంసులు అవుతుంటారు, దొంగల సాంగత్యంలో ఉన్నటువంటి వారు దొంగలు అవుతుంటుంటారు, అదే మంచి యోగుల సాంగత్యంలో ఉన్నటువంటి వాళ్ళు యోగులు అవుతుంటారు. ఇది సాంగత్య దోషం. అయితే ఈ యొక్క ఏ ఆత్మ అనేది శరీరంలో ఉన్నదో ఆ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ యొక్క గుణకర్మ స్వభావంతో అలవాటు పడినటువంటి ఈ బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివన్నీ ఈ యొక్క రాజుగారి యొక్క రాజసముతో కూడుకున్నటువంటివి. కానీ ఈ యొక్క శంకరాచార్య గారి ఆత్మ ఒక సాధు జీవితం. ఆయనకు ప్రపంచం లోక కళ్యాణం చేయాలి, ఈ మత సంప్రదాయాలను అరికట్టాలి, ఈ మత పరివర్తనం అవడం, ఈ విదేశీ మతాలను ఆట కట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రపంచమంతా వైదిక ధర్మం ఒక్కటే నిలబడాలి, వైదిక ధర్మాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు ఈ యొక్క ఆత్మ వచ్చిన తర్వాత ఇది ఎలా అయింది? ఇక్కడ అవైదికత అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దానికి ప్రమాణం అనేది ఇది ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. వ్యావహారికంగా అప్రామాణికం ఎక్కడ అని అంటే చనిపోయిన శవంలోకి రావడం అనేటువంటిది అప్రామాణికం. యోగులు చెప్తున్నటువంటి ఇప్పుడు ఏంటంటే వస్తున్నప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళితే ఆ ఇంటి యజమానుడు ఇంట్లో లేకపోతే తలుపులు తెరుచుకోవు, మనకు అవకాశం ఉండదు ఇంట్లోకి వెళ్ళడానికి. అదే ఇంట్లో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి తలుపు తట్టగానే అతను తలుపు తీస్తూ ఉంటాడు, మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంటాడు. ఇది సజీవ వ్యవహారం. ఈ పరకాయ ప్రవేశంలో ఇక్కడ ఏంటంటే శవము నైమిషారణ్యంలో చనిపోయింది. ఆ నైమిషారణ్యం నుంచి రాజమహల్కు తీసుకురావడానికి, రాజభవనానికి తీసుకురావడానికి అక్కడ అందరూ చుట్టూ గుమ్మిగూడి ఏడుస్తున్నటువంటి వారి మధ్యలో అనుకోకుండా వీరి ఆత్మ దాంట్లోకి రావడం, లేచి కూర్చోవడం, వాళ్ళంతా దిగ్భ్రాంతికి గురి చెందడం, ఇదంతా అవైదికం. ఇక్కడ అవైదికం ఉన్నది. ఈ పరకాయ ప్రవేశం చేయడం భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ఈ కోశికలన్నీ తెరుచుకోవాలి, మస్తిష్కం పనిచేయాలి, గుండె పనిచేయాలి, ఈ యొక్క జీర్ణ శక్తి పనిచేయాలి, ఈ యొక్క మూత్రాశయం పనిచేయాలి, కిడ్నీలు పనిచేయాలి, అన్ని పని చేస్తున్నప్పుడే దాంట్లోకి రావడం.
ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. ఓ ఆచారి, అవునండి. ఒక్క వరు లోపల 2 కత్తులు ఉండే అంటారు కదా, మరి అదే విధంగా ఇప్పుడు ఒక్క వరలో 2 కత్తులు ఉండడం అనేటువంటి ఈ సామెత మీ భాష ఎలాంటిది అంటే, నేనని అక్కడ తలపడడం. ఈ పరకాయ ప్రవేశంలో తలపడేది ఏముండదు. ఈ పరకాయ ప్రవేశ విద్యలో ఏమున్నది అని అంటే, అసమర్థమైనటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి ఆత్మకు సహకరించడానికి, ఆ యొక్క రహస్యాత్మకంగా ఉండి మూర్ఛా స్థితిలో పడి ఉన్నటువంటి ఎందుకు ఈ రకంగా అవుతుంది సహకరించడానికి వచ్చినటువంటి ఆత్మ, అక్కడ ఆత్మ ఉండాలి. ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పేటువంటి భాష ఏంటంటే, నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటిది ఇద్దరు వారి ఒంటెద్దు పోకడ ఎవరిది వారే నిరూపించుకోవడానికి చేస్తున్నటువంటి దాంట్లో ఒక్క వరలో 2 కత్తులు అనేటువంటిది ఇది అక్కడైతే వర్తించదు. కానీ ఇక్కడ ఈ పరకాయ ప్రవేశ విద్యలో ఏంటంటే, ఆ ఆత్మ ఏదైతే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు సహకరించడానికి ఇంకొక ఆత్మ, దీనికంటే ఉద్బుద్ధమైనటువంటిది తెలివైనటువంటి ఆత్మ వచ్చింది. అక్కడ 2 సమానం కాదు. ఈ ప్రకరణం ఇక్కడ నడుస్తుంది. అదే తన స్థితిలో ఉంది కాబట్టి ఈ ఆత్మ తను ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఏకీభావమే ఉంటుంది. ఆచారి, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ఒక శరీరం నుండి ఆత్మ వేరే వాళ్ళకి సహాయం చేయడానికి పోయింది అంటున్నారు మీరు. సరే, పోయిన తర్వాత ఈ శరీరం వారి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ ఉన్న శరీరం పరిస్థితి ఏంటిది? ఉన్న శరీరం పరిస్థితి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉన్నది అంటే, మనం చూపుగా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి వ్యవస్థ ఎట్లా ఉంటది, వాళ్ళ ఇంటి వ్యవస్థ ఎట్లుంటది అంటే, వాళ్ళు ఏ రకంగా అయితే నడుచుకుంటున్నారో అదే రకంగా ఉంటుంటది. వాళ్ళ దృష్టికోణం అంతా మనం కొత్తగా వెళ్ళాం కాబట్టి మన వైపు ఆకర్షణీయంగా ఉంటుంటది. మనల్ని తృప్తి చేయడానికి, మనల్ని ప్రసన్నం చేయడానికి, మనల్ని మనసు నొప్పించకుండా వ్యవహరించడానికి వాళ్ళు నటించేటువంటి తీరు అంతా ఏంటంటే, వాళ్ళు ఓ ప్రత్యేకంగా మనం చుట్టమొచ్చిండి ఇంటికి అనేటువంటి వైవిధ్యంతో వారు ఉంటారు. అదే విధంగా ఆ దేహంలోని ఇంద్రియాలకు మనకు సంబంధం ఉండదు. ఆ దేహంలోని ఇంద్రియాలతో మనం పని తీసుకోవడానికి, చూడడానికి కానీ మాట్లాడడానికి, తినడానికి ఆస్కారం ఉండదు. మనం వెళ్ళినటువంటి పని, మన ఉద్దేశం ముఖ్యంగా ఉంటుంటది. ఎందుకంటే మన ఇంద్రియాలతోటి అక్కడ శరీరం బ్రతికే ఉన్నది కాబట్టి అక్కడ దాంతో ముఖ్యంగా సంబంధం ఉంటుంటది. దీంతో కాదు, దీంట్లో మనం చూపుగానే వచ్చాం. అందుకనే ఏ వ్యక్తిని కలవడానికి వెళ్ళినా అక్కడ మనం కేవలం మనకు ఇచ్చినటువంటి ఆసనంలో కూర్చోవడానికి, పెట్టినటువంటి భోజనం తినడానికి, మనకు విశ్రాంతి తీసుకోవడానికి ఏ మంచం అయితే, ఏ గది అయితే ఇస్తుంటారో అందులోనే ఉండడానికి ఈ యొక్క అతిథి యొక్క వ్యవస్థలో చూడండి. ఆ రకంగానే పరకాయ ప్రవేశం చేయడానికి వచ్చినటువంటి ఆత్మ ఏ శరీరంలో అయితే ప్రవేశం చేస్తుంటుందో ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలతో పని తీసుకోదు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మతోటే ఆ ఇంద్రియాలు దానికి వర్తిస్తుంటాయి, కానీ ఇతరుల శరీరం నుండి వచ్చినటువంటి ఆత్మకు వర్తించవు. ఇప్పుడు ఒకసారి ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చింది అంటే ఇంద్రియాలతో సహా బయటకు వస్తుంది కదా. ఇంద్రియ శక్తులు ఆత్మతోటే ఉంటాయి, శరీరంతో పాటు ఉండవు. ఇప్పుడు చనిపోయినప్పుడు అలాంటప్పుడు ఆచార్య, అలాంటప్పుడు ఒక శరీరం, నేను ఒక్కొక్క శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ శరీరంలో ఆత్మతోటి వాళ్ళ ఇంద్రియాలు ఉంటాయి, ఈ శరీరంతో పోయిన ఆత్మతోటి ఈ ఇంద్రియాలు ఉంటాయి కదా. అప్పుడు క్రియాకలాపాలు ఎట్లుంటాయి? ముని గారు, ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి ఆత్మకు ఇంద్రియాల, తన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల సామర్థ్యం ఉంది, ఇంద్రియాల యొక్క సంయోగం లేదు. ఈ శరీరంలో, మన శరీరంలో మనమే స్వామి కాబట్టి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల మీద మనకు అధికారం ఉంటుంటది. ఆ సామర్థ్యంతో ఆ ఇంద్రియాలతో మనం మాత్రమే పని తీసుకోగలుగుతుంటాం. ఇప్పుడు చుట్టం వచ్చి ఆ ఇంటి పిల్లలతోటి తన పిల్లలతో ఏ రకంగా అయితే వ్యవహారం చేస్తున్నారో ఆ రకంగా చెయ్యరు. మన పిల్లలు సహజంగా మనం మాట్లాడు, అరే ఇది తీసుకురా తీసుకురా అంటాం. అదే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో, బాబు కొంచెం మరి నాకు ఇట్లా మంచిలు కావాలి, తేగలవా,
ఈ భాష చూడండి, భాష మారిపోతుంటది. మన ఇంట్లో మన పిల్లలతోటి మనం వ్యవహరించేటువంటి సహజత్వము, అదే చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలతోటి ఏదైనా పని చేయించాలంటే కొద్దిగా నమ్రత, కొద్దిగా శిష్టత, కొద్దిగా ఏంటంటే ప్రాధేయపడినట్టు విన్నవించుకున్నట్టుగా భాష ఉంటుంటది. అంతేనా? ఇంకా వేరే మన పిల్లలకు చెప్పినట్టు వాళ్ళకి చెప్తారా? అదే రకంగా ఉంటది. అంతే. వాళ్ళు మనకి గౌరవం ఇచ్చేటట్టుగా మనం నడుచుకుంటాం కదా, అంతే కదా. వేరే చోటికి వెళ్ళినప్పుడు. వాళ్ళు కూడా మన మన మాటను ఏవగించారు. నువ్వేంటి మాకు చెప్తున్నావు, మా నాన్ననే మాకు చెప్పలేదు, అట్లా మా అమ్మనే మమ్మల్ని ఇట్లా అనలేదు, గద్దించి పెట్టలేదు, నువ్వే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మనకు ఎదురు సమాధానం చెప్పిండు అనుకోండి, మన విలువేముంటది అక్కడ. అలాంటప్పుడు ఒక శరీరం నుంచి ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించింది అన్నప్పుడు 1 గంట 2 గంటలో ఉన్నప్పుడు ఆ 2 గంటల వరకు దీన్ని వదిలివచ్చినటువంటి శరీరం పరిస్థితి ఏంటిది? అది అక్కడ యోగ సాధనతోటి అక్కడ మీకు వీడియో పెట్టిన దాంట్లో మీరు చూసి ఉంటుంటారు. ఏంటంటే ఉదయం సాయంత్రం ఏకాంతంలో ధ్యానంలో కూర్చుని మళ్ళీ ఈ శరీరాన్ని సక్రియపరచడం. అందు గురించి అక్కడ శంకరాచార్య గారు మనకు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే శిష్యులకు అప్పగించేసి అష్టామలక రుద్రజడ తైలముతో ఈ శరీరాన్ని కాపాడుతూ ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క రుద్రజడ తైలం ఏంటంటే శరీరాన్ని ఈ నిష్క్రియం కానివ్వదు, దానికి ఆహారం. అందుకని ఇక్కడ రామాయణంలో కనుక చూసినట్టయితే ఈ యొక్క భరతుడు మామగారి ఇంటి నుంచి తన ఇంటికి వచ్చేంత వరకు దశరథుని యొక్క శరీరాన్ని నెయ్యిలో పెట్టి కాపాడతాడు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఎట్లయితే పెట్టుకుంటున్నామో వారు నెయ్యిలో వారిని పడుకోబెట్టి ఉంచారు, శరీరానికి ఏమీ కాలేదు. ఈ నెయ్యిలో శరీరానికి పెట్టడం ద్వారా ఏంటంటే బయట నుంచి గాలి ద్వారా కానీ సూర్యకిరణాల ద్వారా కానీ ఏదైతే ఆ శరీరానికి సోకుతుంటుందో అది సోకకుండా ఈ యొక్క నెయ్యి అనేటువంటిది దానిని ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేసినట్టుగా, ఆయిల్ మసాజ్ చేస్తే ఇట్లా ఒత్తి ఇట్లా రగడ కరికే చేసినట్టు కాకుండా ఇట్లా నెయ్యిలో ఉండడం వల్ల వత్తి ఏ రకంగా అయితే తడిసినట్టు ఉంటుందో అంతరూపకంగా కాకుండా బయట నుంచి సంక్రమించేటువంటి దానిని ఆ నెయ్యి దగ్గరికి రానివ్వదు. ప్రకృతి పరిణామాలకు మార్పు జరగకుండా. అంతే అమ్మగారు సూటిగా చెప్పేశారు అదే భాష. ఇక్కడ ఈ రుద్రజడ తైలము, అష్టామలకం అవన్నీ శరీరానికి యథాయోగ్యంగా అందిస్తూ దాన్ని కాపాడుతూ ఉండడం. కాపాడుతూ వీళ్ళైతే దేహాన్ని కాపాడుతున్నారు, కానీ ఆ దేహాన్ని సక్రియంగా ఉంచడానికి ఆ రాజు ధ్యానం చేస్తున్నాడు. అది ముఖ్యం మనకి ఇక్కడ పరకా ప్రవేశంలో. బయట నుండి ఇది చేయడం ఈ యొక్క ప్రాణిక్ హీలింగ్ కూడా ఏంటంటే ఎవరితోటైతే సంపర్కం ఏర్పరచుకోవడం జరుగుతుంటుందో వారు దూరంగా ఉంటుంటారు, మనం దూరంగా ఉంటుంటాం. కాబట్టి దూరంగా ఉన్నటువంటి ఇది వైబ్రేషన్స్ తరంగాలతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు ఈ అంతర్జాలీయం కానివ్వండి, ఈ సెల్ ఫోన్ కానివ్వండి, ఇవంతా తరంగాలతో బ్యాక్టీరియాతో నడుస్తుంటాయి. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఒక దేహంలోనే ఇంకొక దేహానికి పరకా ప్రవేశం చేస్తున్నటువంటి జీవాత్మ వేరే శరీరంలో ప్రవేశించేటప్పుడు ఏ ద్వారం కూడా ప్రవేశిస్తుంది? ఇది తెలివైన ప్రశ్న. ఏ ద్వారం గుండా ప్రవేశిస్తుంది అనే దానికి మరి ఈ విషయంలో అయితే మరి నాకు జ్ఞానం లేదు. అది నాకు తెలియదు. అవును, సత్యం. ఈ ప్రశ్న తెలివైన ప్రశ్న. నాకు ఈ ప్రశ్న ఇది వరకు వచ్చింది కానీ సమాధానం దొరకలేదు. నేను మళ్ళీ తర్వాత చెప్తాను సమాధానం. ఎందుకంటే భగవంతుడు దేహంలో ప్రవేశింపజేసేది మాత్రం ఈ యొక్క గర్భధానం ద్వారా పురుష శరీరం నుంచి శుక్రకణంగా వస్తుంది, స్త్రీ శరీరం నుండి అండం వచ్చి తీసుకెళ్తుంటది. అదైతే సత్యం, అదైతే తెలిసిపోయింది, అది నిజం. కానీ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, పరకాయ ప్రవేశం చేసినటువంటి ఆత్మ ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తుందో ఈ నవద్వారాల్లో ఏ ద్వారం గుండా ప్రవేశిస్తుంది అనేటువంటి దానికి ప్రమాణము దొరకలేదు, ప్రసంగము మరి నా దృష్టికి రాలేదు, ఓం ప్రకాష్ దృష్టికి రాలేదు. దీంట్లో మాత్రం నేను నితాంత అజ్ఞాని. ఓకే.
ఓమాచారి ఇప్పుడు పరకాయ ప్రవేశంలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే ఏదైతే తెలివిగల జీవాత్మ ఉన్నదో ఇతరులకు సహాయం చేయడానికి అందులో శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే పోతుంది కదా. ఇప్పుడు ముని గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, ముందు ప్రశ్న ఏ ద్వారం గుండా ప్రవేశిస్తుంటది అని అంటే, ఏ ద్వారం గుండా ప్రవేశిస్తుంది అని అంటే ఆ శరీరానికి స్వామి అవ్వడానికైతే అది ఒక్కటే ద్వారం, గర్భధానం ద్వారా శుక్రకణం ద్వారా వెళ్ళేటువంటిది. ఇప్పుడు ఇది బయట నుంచి వెళ్ళి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని రావడానికి, ఇప్పుడు ఇంట్లో దొంగ పడుతున్నప్పుడు దొంగ ఏ ద్వారం గుండా వస్తాడు? ఏ ద్వారం గుండా అయినా రావచ్చు, ఎక్కడి నుండి అయినా రావచ్చు. ఏ ద్వారంగా వస్తాడంటే అతనికి ఏదైతే అనువైన ద్వారం ఉంటే దాని ద్వారా వస్తాడు. అదే ఆ అనువైన ద్వారం ఏంటంటే ఎవరి స్వార్థం వారిది, ఎవరి నిహిత స్వార్థం వారిది. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తి దొంగ తన ఉద్దేశం పూర్వకంగా వస్తున్నాడు కాబట్టి తనను ఎవరు చూడకూడదు, ఎవరికి పట్టుబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో తను వస్తున్నాడు. తను అడుగు వేసేది జాగ్రత్త, అటు ఇటు చూసుకుంటా ఎవరైనా చూస్తున్నారు అనేటువంటి తన జాగ్రత్తలో వస్తుంటాడు. ఈ పరకాయ ప్రవేశంలో ఏంటంటే తన ఉద్దేశపూర్వకంగా వస్తున్నటువంటి జీవాత్మ కాబట్టి శరీర నియంత్రణ స్వామి యొక్క కక్షలోకి రావట్లేదు. శరీరం యొక్క స్వామి మూలాధార చక్రంలోకి కానీ ఆజ్ఞా చక్రంలోకి కానీ హృదయ చక్రంలోకి కానీ ఆ రకంగా అధిష్టానం సస్వామి సంబంధంతో రావట్లేదు. ఇప్పుడు ఈ శంకరాచార్య గారు చూపించింది ఏంటంటే స్వస్వామి సంబంధం. ఇక ఆ రాజు ఆత్మ లేనే లేదు. ఇక ఈ శంకరాచార్య గారి ఆత్మనే దీంట్లో ఉండి రాణితోటి రణివాసంలోకి వెళ్ళి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని రావడం. ఇక్కడ ఒకటే ఆత్మ ఉన్నది, రెండవ ఆత్మ లేదు. శరీరం మాత్రమే రాజుది, ఆత్మ మాత్రం శంకరాచార్యది ఇక్కడ. కానీ ఈ యోగ సాధనలో ఆచార్య ఏ విధంగా ప్రవేశించేదన్న దోషం వస్తుంది కదా. ఉండండి అది తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఈ పరకాయ ప్రవేశంలో ఏంటంటే ఆ శరీరం బ్రతికున్నప్పుడు శరీరం యొక్క ఆత్మ శరీరంలోనే ఉన్నప్పుడు ఇంకొక ఆత్మ రావడం. ఇప్పుడు అమ్మాజీ గారు అంటుంటారు వాళ్ళు చనిపోయారంటే పలకరించి వస్తాం. చనిపోయిన వాళ్ళని ఎట్లా పలకరిస్తారు అంటే చనిపోయిన వాళ్ళు పోయారు, ఉన్న వాళ్ళని పలకరించి వస్తాం అనేటువంటి భాష. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శంకరాచార్య గారు ఏంటంటే రాజు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ రాజ శరీరంలో తను ప్రవేశించి రాజుగా వ్యవహరించడం, రాజసింహాసనంలో కూర్చోవడం, రణివాసంలోకి వెళ్ళడం, ఆ వ్యవహారం అంతా ఇది మరో రకంగా. కానీ పరకాయ ప్రవేశ విద్యలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇక్కడ ఆ శరీరంలో ఆత్మ ఉండగానే, ఆ శరీరం బ్రతికి ఉండగానే ఈ యొక్క ఆత్మ వెళ్ళి దాంట్లో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని మళ్ళీ తిరిగి వస్తుంటారు. ఇది ఇక్కడ ఈ విద్యలో ఉన్నటువంటి రహస్యం. ఇక ఏ ద్వారం గుండా ప్రవేశిస్తుంది అని అంటే తాను ఆలోచనతోటి ఆత్మను సంపర్కం చేయాలి కాబట్టి ఈ యొక్క మస్తిష్కం ద్వారానే ప్రవేశించాలి. ఇవి చింతన శక్తి, ఆలోచన శక్తి, దాంతో మస్తిష్కం ద్వారానే ప్రవేశించాలి. అందుకే అక్కడ శంకరాచార్య గారికి చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ శరీరం నుండి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆత్మ చూపించారు. మళ్ళీ ఏ రకంగా ప్రవేశిస్తుంది అనే దానికి ఛాతి గుండా ప్రవేశిస్తున్నట్టుగా చూపెట్టారు. మళ్ళీ ఇంకా మళ్ళీ ఈ ఏ మహాపురుషుల యొక్క ఆత్మ జన్మిస్తుంది అనేటువంటి ఆ జీవిత చరిత్ర ఘట్టాలను చూపిస్తున్నప్పుడు వారి ఆత్మ ఈ యొక్క నాభి ద్వారా లోపలికి వెళుతున్నట్టుగా చూపించారు. ఒక దీపం కాంతి లాగా. దేంట్లో అది ఈ అవతార పురుషులు ఈ పౌరాణిక ఘట్టాలు ఏవైతే చూపిస్తున్నారో వారి ఆ మహాపురుషుని ఆత్మకు వీరికి ఈ శిశువుగా జన్మిస్తుంది అని చూపించడానికి ఒక దీపం కాంతి లాగా తీసుకొచ్చి నాభి ద్వారా లోపలికి ప్రవేశింపజేస్తూ చూపించారు శిశువుగా జన్మించడం. మీరు దేన్నైనా చూడండి, ఎవరి చరిత్రనైనా చూడండి. ఇప్పుడు ఈ పరకాయ ప్రవేశంలో మనం రెండుగా తెలుసుకున్నట్టు ఆచార్య, వైదికము అవైదికము. అదే ఇప్పుడు ముని గారు ప్రశ్నించకపోయినా ఆ చర్చ మాత్రం వైదికం ఏంటి అవైదికం ఏంటి అనేటువంటిది చర్చ వచ్చింది.
ఆచార్య అవైదికం అనడానికి కొరకు ఆ, వైదికము అవైదికము అన్న తర్వాత దానికి మరి ఋషులు పతంజలి ఋషి చెప్పిండు అంటే అది అవైదికం కావద్దు కదా. ఇప్పుడు అదే ఓంప్రకాష్ యొక్క సారాంశం అది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు లేవడం, బ్రహ్మం గారి చరిత్రలో ఇతని ఈ శక్తి ఉన్నది అని చెప్పేసి ఒకడు చనిపోయినట్టుగా నటించిండని చెప్పేసి మనం ఈ ప్రసంగంలో చెప్పొచ్చు. కానీ అతడు చనిపోయిండు అని చెప్పేసి బ్రతికున్న అతన్ని వాళ్ళు ఎత్తుకొస్తుంటారు. ఎత్తుకొస్తుంటే బ్రహ్మం గారు అతన్ని సజీవంగా చేసి లేపినట్టుగా చూపిస్తుంటారు, చనిపోయిన శవాన్ని లేపినట్టుగా చూపిస్తుంటారు. మళ్ళీ ఆ కక్కయ్య అని చెప్పేసి ఆ యొక్క అతడు తాగి దేహములో దేవుడుండు దేహమే దేవాలయంబు అనేటువంటి చెప్పినప్పుడు వాడు తాగి వచ్చి భార్యను చంపేసి ఆ దేవుణ్ణి చూస్తానని చెప్పేసి చంపేసరికి ఆ పేగులను బయటపడుతుంటాయి. బయటపడ్డప్పుడు అటువంటి స్థితి నుంచి బ్రతికించడం ఇది ఒక రకంగా నమ్మశక్యంగా లేదు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా బ్రతికిస్తారు. ప్రభాకర్ గారు ఏమైనా పట్టుకుంటున్నారా? బాలాజీ గారు, శ్యామలయ్య గారు, రాజమణమ్మ గారు ఏమైనా పట్టుబడుతుందా? పుష్పమ్మ గారు. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. ఇప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి కూడా రావచ్చు కదా ఆచార్య? అమ్మగారు, బ్రహ్మరంధ్రం అది ఎవరు పడితే వారు రావడానికి ఉండదు. ఇప్పుడు ఈ యొక్క వ్యాపార సంస్థలలో వ్యాపార సంస్థ దగ్గర ద్వారం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు యజమానికి ఒక్కరికి అధికారం. అక్కడ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు అవగాహన వచ్చిపోవచ్చు. ఇప్పుడు మీరు అనేటువంటి దృష్టాంతం కొంతవరకు సమంజసంగా ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఆ ప్రధాన ద్వారం గుండానే వస్తుంటారు, దాని ద్వారానే వెళ్తుంటారు. ఈ యజమాని వచ్చి మాత్రం ఆ ద్వారం దగ్గరే ఎవరు వస్తున్నారు ఎవరు కూర్చుంటున్నారు అనేటువంటి దృష్టాంతం చూపిస్తున్నప్పుడు ఈ యొక్క శరీరం యొక్క ఆత్మ వేరు, బయట నుంచి వచ్చేటువంటి ఆత్మలు వేరు. ఆ రకంగా వస్తూ పోతుండొచ్చు. మరి ఆ రకంగా వస్తూ పోతుంటే ఏంటంటే మరి ఈ ఆత్మకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంటది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మస్తిష్కం ద్వారా రావడము అంటే సస్వామి సంబంధం, ఆ పరమాత్మతోటి కలవడం అనేటువంటిది జరుగుతుంటుంది. పరమాత్మతోటి కలవడానికి ఏ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఆ ఆత్మయే కింది నుంచి పైకి వెళుతూ ఆ సహస్రారంలో సాక్షాత్కారం చేసుకోవడం అనేటువంటిది ఏ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఆ శరీరానికి వర్తిస్తుంటది. కానీ వేరే పరకాయ ప్రవేశంతో వచ్చినటువంటి ఆత్మలు ఆ బ్రహ్మరంధ్రం కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు వ్యాపార సంస్థలో ఏంటంటే ఎవరైనా లోపలికి వస్తే ఏం పని, ఏం కావాలి అని వాళ్ళు అడగడం ఏదైతే ఉందో దానికి మరి అక్కడ ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంటది. భగవంతునితో తలపడాల్సి వస్తుంటది. అక్కడ మరి ఏ శరీరంతో అయితే ఏ ఆత్మనైతే వేరే శరీరం నుండి వస్తుందో దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, ఈ దోషం వస్తుంటది. ఓ ఆచార్య, పరమాత్మ ఇద్దరు పరమాత్మలు అయిపోతారు. మరి ఇప్పుడు ఇద్దరు పరమాత్మలు అవ్వడం కాదు, పరమాత్మతో తలపడుతున్నట్టుగా అవుతుంటుంది. అవును. ఇప్పుడు భగవంతుని లేనిది ఎట్లా పోతాడు ఆచార్జీ? అమ్మగారు, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర మీరు మర్చిపోతున్నారు. పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళు ఇష్టమైన పనులు చేస్తుంటారు. వాళ్ళు చీమలతో ఆడుకుంటుంటారు, కరెంట్ ప్లగ్ లో వేలు పెడుతుంటారు, అన్ని చేస్తుంటారు. వాళ్ళకు ఒక తమాషా. కానీ అక్కడ జరిగిన పరిణామంతో వాళ్ళు ఏడుస్తుంటారు. దాన్ని మనం నివారిస్తుంటాం, అది వేరే విషయం. మనం కనిపెడుతూ ఉండడం, భగవంతుడు మన చేత పిల్లలను కనిపెడుతూ చూపించడం. భగవంతుడు కూడా సాక్షిభూతంగా ఉంటాడు, హెచ్చరించడు. సాక్షిభూతంగా ఉన్నప్పుడు అక్కడ ఈ పరకాయ ప్రవేశం చేసుకుంటూ వస్తున్నటువంటి జీవాత్మలోనూ ఉన్నాడు. అక్కడ సాక్షిభూతంగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నాడు అని అందులోంచి కూడా పరమాత్మ సాక్షిభూతంగా ఉన్నాడు. ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తున్నాడో ఆ శరీరంలో కూడా పరమాత్మ ఉండి సాక్షిభూతంగా ఉన్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? ఇప్పుడు ఇది ఎట్లానంటే యుద్ధం చేసేటప్పుడు
పక్ష ప్రతిపక్షం, ఈ బటాలియన్ యొక్క సేనా నాయకుడు, ఈ బటాలియన్ యొక్క సేనా నాయకుడు, ఈ సేనాపతి ఆ సేనాపతి వారిద్దరు ఎదురెదురుగా నిలబడడం ఆ రకంగా జరుగుతుంటది. అవును. ఇది కానీ ఈ విషయం మీద ఈ విషయం మీద ఎంత చర్చ జరిగితే అంత జ్ఞానం పెరుగుతుంటది. ఆచార్య ఆ, ఇది వైదికమా అవైదికమా అనేది ఇంకా తేలలేదు ఇప్పుడు ఇక. తేలకపోవడానికి అమ్మగారు అడిగిన ప్రశ్నకు అది స్పష్టమవుతుంది కదా, అవైదికం అనేటువంటిది. ఇప్పుడు ఏంటంటే ఒక భగవంతునితో పాటు సంచరిస్తున్నటువంటి జీవాత్మ, ఇప్పుడు సాంఖ్య దర్శనంలో చెప్తున్నాడు కదా, సత్వర సమయస్థ ప్రకృతి ప్రత్యర్ మహాన్ మహతో అహంకారాత్ పంచతన్ మాత్రాన్ని భేమింద్రియం మనహ ఆ తర్వాత జీవాత్మ వ్యాఖ్యానం దయానంద సరస్వతి జీవాత్మ పరమాత్మశ్చ అని అంటున్నాడు కదా. ఆ పరకాయ ప్రవేశం చేసి వస్తున్నటువంటి జీవాత్మలోను పరమాత్మ ఉన్నాడు. ఏ శరీరంలోనైతే పరకాయ ప్రవేశం చేయడం జరుగుతుందో ఆ శరీరంలోనూ జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ అది బుద్ధి సంగతంగా అనిపించడం లేదు. ఇంకొకటి మరి అవైదికము అని అనుకున్న ఒకవేళ ఒక పక్షం మనం ఆలోచిస్తే అవైదిక విషయాన్ని రుజువులు చెప్పారు కదా, పతాంజలి చెప్పినట్టు దాంట్లో వైదికత్వం ఉండాలి కదా, ఆలోచించాలి కదా. ఓం ప్రకాష్ ప్రసంగాన్ని మొదలుపెట్టిందే ఇక్కడికి వెళ్ళి. ఎందుకంటే మళ్ళీ అది పతంజలి మహర్షి చెప్పినా కూడా దయానంద సరస్వతి పతంజలి మహర్షిని సమర్థించడం, ఈ పతంజలి యొక్క యోగ దర్శనాన్ని చదవమనడం, వ్యాస భాష్యాన్ని చదవమనడం, అంటే వ్యాస మహర్షిని కూడా సమర్థిస్తున్నాడు కదా దయానంద సరస్వతి. యోగ దర్శనం చదవాలి అంటే వ్యాస భాష్య సహితంగా చదివి అంతరార్థం తెలుస్తుంది. సమయం లేదు స్వామి. ఇప్పుడు బ్రహ్మం గారికి అష్టసిద్ధులు ఉన్నాయి, అన్ని సిద్ధులు ఉన్నాయి, ఆ చనిపోయి బతికిస్తున్నాడు అది అని అనుకుంటే అన్ని సిద్ధులు ఉన్నప్పుడు ఆ విధంగా చేయొచ్చు కదా అనేది. ఇప్పుడు టైం లేదు కాబట్టి రేపన్నా చెప్పండి దాని ప్రశ్న తీసుకురండి, చర్చిద్దాం. మంచి ప్రశ్న. నమస్తే ఆచార్య ఓంపురి గారికి ధన్యవాదములు. నిన్న ప్రారంభమైనటువంటి మన బృహదారణ్యకోపనిషత్తు లోపల మనము పరకాయ ప్రవేశము అనేటువంటి విద్య, దాన్ని ఇంకా వేరే మాదిరిగా చెప్పడంలో ప్రాణ హీలింగ్ అని చెప్పి ఒక విద్య. ప్రాణ హీలింగ్ అంటే మరి ఒక ఆత్మ ఇంకొక ఆత్మతోటి వెళ్ళి అక్కడ సరిచేసి మళ్ళా వస్తుందనే భావనతోటి శరీరాన్ని వదిలిపోతుంది. దాని మీద ఇంకా చర్చ జరుగుతున్నది, వైదికమా అవైదికమా అనేటువంటి భావన. ఇంకా మునిగారు ఇక్కడ ప్రాణిక్ హీలింగ్ అనేటువంటి దాంట్లో శరీరం నుండి ఆత్మ వెళ్ళదు. వారు అక్కడ కూర్చుంటారు, వీరు ఇక్కడ కూర్చుంటారు, ఎవరి స్థానంలో వాళ్ళు ధ్యానం చేస్తుంటారు. ఇద్దరు వారి ముందట దీపం పెట్టుకొని వాళ్ళు సాధన చేస్తుంటారు. అంతేగాని ఎవరి ఆత్మ ఎవరి శరీరం నుండి వేరు కాదు. ఏ శరీరంలో ఉండే ఆత్మ ఆ శరీరంలోనే ఉంటుంటది. ఎవరి సాధన ప్రాణ హీలింగ్ లో కాదాచారి, ప్రాణ హీలింగ్ లో వేరువేరుగా ఉంటుంది. వేరువేరుగా ఉండి వారి అంతర్రహస్యాలను ధ్యానం ద్వారా పంచుకుంటారు అంతే. అంటే పరకాయ ప్రవేశంలో మాత్రము ఒక శరీరం నుంచి ఒక ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుందనే అనేటువంటి విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తున్నాము. అది చాలా లోతుగా అన్ని ప్రశ్నలు చెప్పారు. ఇంకా విరివిరిగా ఆలోచించండి, ప్రశ్నలు అడగండి, దీన్ని వైదికమా అవైదికమా అని తేల్చండి. ఇంకా మళ్ళీ రేపు కూడా మళ్ళీ అవకాశం ఉండేది. ఓం ఆచార్య ఓంపురి గారు ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు భాగ్యలక్ష్మి గారు మరి శుక్రవారం కాబట్టి వారు సందేహించాలి, వారి బదులు ఎవరైనా చేపిస్తారా? అవకాశాన్ని వినియోగించుకుంటారా ఎవరైనా? అమ్మమ్మ మీరు చేపిస్తారా? రజని గారు పుస్తకం పట్టుకొని చదువుకుంటూ పోండి, అయిపోతుంది. ఒక్కసారి వస్తే రెండోసారి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ధన్యవాదములు. దుర్గం రజని గారు, స్వర్గం రజని గారు, వారి వైదిక సందర్భం చేయాలని ప్రార్థన. ఓపెన్ చేయండి అమ్మగారు, రికార్డ్ అవుతుంది కదా, కెమెరా ఓపెన్ చేయండి.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రవిష్యవంతు నః. ఓం వాక్ ఇంద్రస్పర్శ మంత్రము. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం హం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఘృతం చ సత్యం చాభిద్ధాపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాతర్ణవా తది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదశ్వ విశతో వసి. ఓం సూర్యా చంద్రా వసో గాథా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్ష మదోస్వః. ఆచరణమన మంత్రము. ఓం శన్నో దేవీ రవిష్ఠయ ఆపో భవంతు పీతయే శన్నో రవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రసితో రక్షిత ఇషవతేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ పితృభ్యో నమ ఏభ్యో అస్సు యో అస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రోరధిపతి స్థిరస్థిరాజీ రక్షిత పితరైషవతేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్సు యో అస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వరుణో అధిపతి హృదాకు రక్షితాన్నమిషవతేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమేభ్యో అస్సు యో అస్మాద్దేశ్యం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచి దిక్ సోమో అధిపతి స్వజో రక్షిత అశ్వమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్సు యోస్మాద్దేశ్యం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుదైషవతేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమో ఏభ్యో అస్సు యో అస్మాద్దేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి శృచో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్సు యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం ఉద్వయం తమసస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం ఉదుత్యమం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం చిత్రం దేవానాముదదాదలీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాద్వే ఆప్యాద్యావ్య పృథ్వీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత అస్తు శస్య స్వాహ. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాచుత్వముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం మదీనామశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. గురు మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ సచ్చిదానంద స్వరూప, ఓ నిత్య శుద్ధ బుద్ధ ముత్తు స్వభావ, అజ నిరంజన సర్వశక్తి మంతుడో న్యాయవాది కర్ణామృత వారిది మీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన రూపము మేము ఎల్లవేళ ఉపాసించుము. మాకు ధారణా శక్తిగా బుద్ధి నిత్తువుగాక. మేము ఆ బ్రహ్మచర్యాది సద్వ్రతమును ఆచరితువుగాక. నమస్కార మంత్రము. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ.
ఆచార్య నమస్తే ఆచార్య. రజని అమ్మగారికి ధన్యవాదాలు. చాలా బాగా చేయించారు. కానీ మనకు మహర్షి దయానందులు వారు చెప్పిన విధంగా చేయిస్తూ వారి మార్గంలో నడవాలని కోరుతూ అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. చాలా బాగా చేయించారు రజనీ అమ్మ గారు. అట్లాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. చాలా అలాగే ఆచార్య.